మీరు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారా, లేకపోతే మీ పాత ఇంటిని రినోవేట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి అల్యూమినియం కబోర్డ్స్ రీసెంట్ టైమ్స్ లో చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఒకసారి సార్ ఇక్కడ చూపిస్తున్నారు మనకి, ఒకసారి చూడండి. సార్ ఇదేంటి సార్? ఇది టీవీ యూనిట్ అండి. అది అల్యూమినియం ప్రీమియం క్వాలిటీలో టీవీ యూనిట్. టీవీ యూనిట్ సార్ ఇది మొత్తం అల్యూమినియం కబోర్డ్? మొత్తం అల్యూమినియం, టోటల్ అల్యూమినియం. ఓకే. ఈ వెనకాల వచ్చేసి ఇది చార్కోల్ ర్యాప్టర్ వస్తుంది. ఓకే. ఇది డూమ్ ఫిట్టింగ్ కోసం మార్బుల్ షీట్ లో వాడతాం. ఇది మార్బుల్ షీట్. ఇది టోటల్ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తోటి రెడీ చేసిన తర్వాత ఇది సైడ్ మొత్తం కూడా కాంపోజిట్ ప్యానల్ అంటే ఏసీబీ సీట్ ప్యానల్ తోటి కవర్ చేయబడుతుంది. ఇది దీనికి గ్లాస్ యూనిట్ వస్తుంది. పైన లైట్ ఫ్లాంక్ వస్తుంది. కింద బాక్స్ యూనిట్, ఇందులో సెటప్ బాక్స్, వైఫై బాక్స్ ఏదైనా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో కిందికి ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది. డ్రాస్ కూడా ఇందులో కన్వీనియంట్ ఉంటుంది. కంప్లీట్ గా ఇది అల్యూమినియం ప్రీమియం క్వాలిటీలో అల్యూమినియం కబోర్డ్ టీవీ యూనిట్ అండి. ఓకే. అంటే మనం ఎలా కావాలంటే అట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు సార్? డిజైన్ కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ లో. కాకపోతే ఇక్కడ కస్టమర్లు గ్రహించాల్సింది ఏంటంటే ఇది అల్యూమినియం వర్క్ కాబట్టి కర్వ్స్ గానీ రౌండ్ షేప్స్ గానీ అలా రావు. ఓన్లీ ఇప్పుడు మీకు డెమోలో ఏదైతే చూపిస్తున్నాం ఇలా స్ట్రైట్ లోనే వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్ కాకుండా ఇంకొక డిజైన్ లేకపోతే ఇక్కడ కలర్ కూడా మెనీ మోర్ మోడల్స్ ఉంటాయి. ఇందులో కూడా షీట్స్ లో కూడా కలర్స్ మనకు చూస్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ అయినా ఆప్షన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది హాల్లో టీవీ యూనిట్. ఇంకా ఇక్కడ యూజ్ చేయొచ్చు సార్ కబోర్డ్స్? ఇంకా మనకు బెడ్రూమ్ లో కూడా ఇలా వస్తాయి. బెడ్రూమ్ లో కూడా ఓపెన్ డోర్స్ వస్తాయి ఇలా. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ ఏసీబీ షీట్ ఇట్లా వస్తుంది. కింద మనకి ఓపెన్ డోర్స్, పైన కూడా ల్యాప్టాప్ పైన కూడా ఇట్లా ఓపెన్ డోర్స్ వస్తాయి. ఇట్లా ఓపెన్ డోర్స్ వస్తాయి. దీంట్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డిజైన్ కలర్ లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దీనికి హైలైట్ ఏంటంటే అన్ని కబోర్డ్స్ ఒకలాగా ఉండవు. అన్ని వేరు, మా మౌల్డింగ్ పర్పస్ వేరు. ఒక షీట్ తోటి మొత్తం 4 సైడ్లు కూడా ఫోల్డింగ్ చేయబడుతుంది అనమాట. ఆ షీట్ ఎక్కడ కూడా మీకు జాయింట్స్ కనపడవు. ఈ కార్నర్ లో కూడా మంచిగా ఫినిషింగ్ వస్తుంది. మీరు 2 సైడ్లు వేస్తారా సార్ షీట్? 2 సైడ్లు వేస్తాం. దీంట్లో స్లైడింగ్ పర్పస్ ఉంటది, మీకు ఓపెన్ పర్పస్ ఉంటది. ఇలా ఫ్లాంక్ సిస్టమ్ అంటే మేము డెమోలో ఇచ్చాము, కానీ బట్ బెడ్రూమ్ లో మాత్రం పైన ల్యాప్ యూనిట్ వస్తుంది ఒకటి. ఆ ల్యాప్ యూనిట్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని తుప్పు పట్టడం అంటే రస్ట్ పట్టడం అలాంటిది ఏముండదు సార్? అలాంటిది ఏముండదు అంటే మేమే 20-25 ఇయర్స్ డ్యూరబిలిటీ ఇస్తాం. రస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, టర్మినేట్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ కూడా కిచెన్ లో కూడా కబోర్డ్స్ పెట్టుకోవచ్చు, ప్రతి ఏరియాలో పెట్టుకోవచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇది వాటర్ పైప్ పెట్టి వాటర్ కడిగేసుకోవచ్చు, దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ పైప్ పెట్టి కడిగేయచ్చు. దానికి మేము కంప్లీట్ గ్యారంటీ ఇస్తాం. ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఏంటంటే స్క్రూ ఫిట్టింగ్ దగ్గర డౌట్స్ ఉన్నాయి కస్టమర్స్. ఇలా ఉన్నాయి కదా, ఈ స్క్రూ ఊడిపోతే మళ్ళీ చేసుకోరాదు అనేది వాళ్ళకి ఉన్నాయి. ఆ డౌట్స్ ఇందులో క్లారిటీ ఏంటంటే ఈ లోపల వచ్చే థిక్నెస్ షీట్ ఏదైతే ఉందో ఇది బయట ఇది 3 mm థిక్నెస్, బయట 3 mm థిక్నెస్ వస్తుంది. తర్వాత సెక్షన్ ఏమో 1.5 థిక్నెస్ వస్తుంది. 1.5 + 3 mm 4.5 థిక్నెస్ లో స్క్రూ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈ స్క్రూ కి ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. షీట్ వచ్చేసి 3 mm థిక్నెస్, 1 to 5 థిక్నెస్ లో గ్రూయింగ్ వస్తుంది అనమాట. ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేస్తాం, అందుకని దీనికి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మా ఇంటికి మీరు వేయాలి అంటే మా ఇంటికి వచ్చి అక్కడ చేస్తారా సార్ ఇదంతా వరకు, లేకపోతే మీ ప్లేస్ లో చేసుకుని వచ్చి ఇక్కడ విజిట్ అయిన తర్వాత ఇలా ఫ్రేమ్ మెజర్మెంట్స్ వస్తాయి. కస్టమర్ తో డీల్ ఓకే అయిన తర్వాత ఫ్రేమ్ మెజర్మెంట్ తీసుకుని వచ్చి ఫ్రేమ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఇలా ఉంటది అనమాట. ఇలా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మేము సైడ్ పంపించేసి కంప్లీట్ గా ఫిట్ చేపిస్తాం. సెకండరీ వచ్చేసి మనకు డోర్ మెజర్మెంట్స్ వస్తాయి. డోర్ మెజర్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మా స్టోర్ లోనే మొత్తం 40 to 60% ఇక్కడ వర్క్ అయిపోతుంది. 2 BHK ఎక్కువ ఉంటాయి, 2 BHK 3 BHK 2 BHK నుంచి 3 BHK వరకు 10 to 15 days లో క్లోజ్ అవుతుంది మా వర్క్. 10 to 15 days లో క్లోజ్ అవుతుంది. ఇంకా మీకు ఇక్కడ క్రాకరీ యూనిట్ ఒకటి ఉంది. ఇది హాల్లో క్రాకర్ యూనిట్ ఇలా వస్తుంది పైన. కిచెన్ లో కూడా గ్లాస్ యూనిట్ వస్తుంది, ప్రొఫైల్ వర్క్. ఇక్కడ మీకు కిచెన్ గ్యాస్ బల్ల కింద వచ్చేది ర్యాండమ్ బాస్కెట్స్ అంటాం. ర్యాండమ్ బాస్కెట్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వుడ్ వర్క్ లోనేమో స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్లు వచ్చాయి. ఇప్పుడు అల్యూమినియం లో న్యూ అప్డేట్ ఈ ర్యాండమ్ బాస్కెట్స్ అన్నట్టు. డోర్ ఇట్లా తోస్తున్నప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి లైట్ గా ప్రెస్ అవుతుంది సార్. ఇది సాఫ్ట్ క్లోజింగ్ అంటారు దీన్ని. ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు అంటే ఇలా గట్టి కొట్టినా కూడా ఏం కాదు, మనం ఇట్లా అదే ఆటో క్లోజ్ అవుతుంది అన్నట్టు, సాఫ్ట్ క్లోజ్. ఇది ర్యాండమ్ సిస్టమ్. ఇది కూడా డ్యూరబిలిటీ ఇస్తాం. దీని కూడా ప్రతిదీ మా అల్యూమినియం మౌల్డింగ్ వర్క్ లో ప్రతి ఐటమ్ కి డ్యూరబిలిటీ ఉంటుంది.